వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. కృష్ణా జిల్లా పెనమలూరులో టీడీపీ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరిని అభ్యర్థిగా నిలబెడతారనే వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది, అసలు ఈ వార్త నిజమేనా అని చెప్పేసి అడగడానికి మనకు చెప్పడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శుభకర్ గారు లైన్లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. శుభకర్ గారు నమస్తే అండి. నమస్కారం మహాలక్ష్మి గారు, చెప్పండి. నమస్తే అండి. ఇప్పుడు ఏంటంటే హాట్ టాపిక్, కృష్ణా జిల్లా పెనమలూరులో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరిని అభ్యర్థిగా నిలబెడతారని తెలుస్తోంది. ఈ వార్తలో ఎంత నిజం ఉందండి? కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఇప్పుడు ఒక వార్త పొలిటికల్ సర్కిల్లో బాగా చక్కర్లు కొడుతుంది. అది నందమూరి తారక రత్న భార్య నందమూరి అలేఖ్యారెడ్డి. అలేఖ్యారెడ్డిని టీడీపీ అధిష్టానం పెనమలూరు అభ్యర్థిగా ఎన్నికల్లో రంగంలోకి దింపడానికి ఆలోచన చేస్తుంది అని మనకు తెలుస్తుంది. ఓకే. ఈ అలేఖ్యారెడ్డి వృత్తిరీత్యా కాస్ట్యూమ్ డిజైనర్. తారక రత్న ఒక సినిమాకి అలేఖ్యారెడ్డి ఉన్న సమయంలో వారి పరిచయం, వారిద్దరి మధ్య ప్రేమగా చిగురించి వివాహం వరకు దారితీసింది. అప్పట్లో వీరి ప్రేమను ఇరువురు కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఆ కారణంగా అత్యంత నిరాడంబరంగా సాంఘీ టెంపుల్లో కొద్ది మంది స్నేహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. వీరికి మొదటగా 2 మగపిల్లలు, కవల పిల్లలు జన్మించారు. ఆ తర్వాత ఒక ఆడపిల్ల జన్మించారు. మొత్తం 3 సంతానం అలేఖ్యారెడ్డికి. అలేఖ్యారెడ్డి అభ్యర్థిత్వం విజయసాయి రెడ్డికి చాలా ఇబ్బంది కలిగించే అంశం అని చెప్పాలి. ఒకవైపు రెడ్డికి దూరం అవటం, చెల్లి నుంచి పెద్ద ఎత్తున దాడి ఎదుర్కొంటున్న సమయంలో విజయసాయి రెడ్డి కూడా దాదాపు అదే పరిస్థితి అని చెప్పొచ్చు. అలేఖ్యారెడ్డి స్వయాన విజయసాయి రెడ్డి భార్య సునందారెడ్డి, ఆ సునందారెడ్డి చెల్లెలు కూతురు కావటం విశేషం. విజయసాయి రెడ్డి దంపతులకు పెళ్లైన చాలా సంవత్సరాలకి సంతానం లేకపోవటం, సునందారెడ్డి చెల్లెలు కూతురు అలేఖ్యారెడ్డి పెంచుకోవటం, అలేఖ్యారెడ్డి బాల్యం అంతా సునందారెడ్డి దగ్గరే ఆవిడ పెరిగారు. వారిద్దరి మధ్య అమ్మ కూతురు బంధం లాంటిదే అని చెప్పాలి. ఇటువంటి పరిస్థితుల్లో అలేఖ్యారెడ్డి టీడీపీ తరఫున పెనమలూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగితే అది వైసీపీలో జగన్మోహన్ రెడ్డికి షర్మిల నుంచి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి ఉందో విజయసాయి రెడ్డికి కూడా దాదాపు అదే పరిస్థితి ఉందని చెప్పాలి. ఆకస్మిక మరణం తర్వాత నారా నందమూరి కుటుంబాలు అలేఖ్యారెడ్డికి అండగా నిలవటం, ఆమె కూడా తన భర్త కుటుంబం వైపు అత్యంత సన్నిహితంగా మెలగటం, పలు టీడీపీ కార్యక్రమాల్లో తారక రత్న పిల్లలు తో పాటు అలేఖ్యారెడ్డి పాల్గొనటం, టీడీపీ అధిష్టానం అలేఖ్యారెడ్డి అభ్యర్థిత్వాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు మనకు విశ్వసనీయ సమాచారం. మహాలక్ష్మి, అంటే ఇంకొక విషయం కూడా, మరి విజయసాయి రెడ్డి గారు అంత క్లోజ్, అంటే ఒక తండ్రిలాగా అన్నమాట అలేఖ్యారెడ్డి గారికి. మరి ఆయన ఎందుకు వైసీపీలోకి ఆహ్వానించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? ఆమె నందమూరి కుటుంబంతోనే తన భర్త ఆకస్మిక మరణం తర్వాత ఇటు బాలకృష్ణ కుటుంబంతో కానీ ఇటు నారావారి కుటుంబంతో ఆవిడ సన్నిహితంగా ఉండటం, ఈ కుటుంబ ఆదర్శంలో ఆవిడ ఇటువైపే మొగ్గు చూపటం, ఇక్కడ దొరకటం, ఈ పిల్లలు కూడా తారక రత్న వారసులుగా వాళ్ళు టీడీపీ పార్టీ కార్యక్రమాల్లో అక్కడక్కడ మనకి ఈ మధ్య కాలంలో కనిపిస్తూ ఉన్నారు. ఆవిడ ప్రయాణం నందమూరి కుటుంబంతోనే అనేది పార్టీ టీడీపీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించకపోయినా అలేఖ్యారెడ్డి నందమూరి కుటుంబంతోనే ఉన్నారు. నందమూరి కుటుంబం, నారావారి కుటుంబం అలేఖ్యారెడ్డికి అండగా ఉంది అనేది మనకు పలు సంఘటనలు రుజువు చేశాయి. ఓకే. థ్యాంక్ యూ శుభకర్ గారు. అంటే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ పేరు అసలు పొలిటికల్లో తెరపైకి రాలేదు. ఒక మంచి విషయాన్ని అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.